అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ రాష్ట్ర ప్రజలు, ఈ కడప నగర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎక్కడైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో, లోకల్ బాడీస్లో ఉన్న ప్రజాప్రతినిధులను ఏ విధంగా భయభ్రాంతులు చేస్తే వాళ్ళు పదవి నుంచి తొలగిపోతారా, లేకపోతే మాకు సరెండర్ అవుతారా, మా పార్టీకి కండవ వేసుకుంటారా అనే ఎత్తుగడలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు మా మేయర్ గారి పైన ప్రభుత్వం నుండి 2 వారాల తర్వాత మీకు పదవి నుండి తొలగింపు ఆర్డర్ వర్తిస్తుందని 2 రోజుల క్రితం డిఎంఏ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇవ్వడం జరిగింది. కరెక్టే, ప్రభుత్వం ఏదైనా నిష్పక్షపాతంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ స్టార్టింగ్లోనే నిష్పక్షపాతంగా విచారణ చేయకుండా కేవలం ఒక రాజకీయ నాయకుడు, ఏ పార్టీకి సంబంధించినైనా సరే, ఒక గవర్నమెంట్ వర్క్ కానీ గవర్నమెంట్లో ఒక స్కామ్ చేశారని కానీ ఏదైనా వచ్చినప్పుడు ఒక అధికారి అనే అతను సహకరించింటేనే కదా. ఈ అధికారి మా మేయర్ గారి కుమారుడు, ఆయన మేజర్ అయినాడు. మేయర్ గారికి తెలియకుండానే వర్ధని కన్స్ట్రక్షన్ అని రిజిస్ట్రేషన్ చేయబోయాడు. రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్ చేసే ముందు ఎవరైనా సరే, ఏ అప్లికేషన్ అయినా, ఏ సమస్య అయినా మొట్టమొదటిగా కమిషనర్ గారికి అర్జీ రాసుకోవడం జరుగుతుంది. ఆ వర్ధని కన్స్ట్రక్షన్ సంబంధించి జిఎస్టీ కానీ, సాల్వెన్సీ కానీ, పాన్ కార్డు కానీ ప్రతిదీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది సబ్మిట్ చేసినప్పుడు ఏదైతే అమరేష్ సన్ ఆఫ్ సురేష్ బాబు, మేడం గారి జయశ్రీ ప్లస్ కె సురేష్ బాబు, వారిద్దరి పేరు మీద ఒక ఫరం వచ్చింది. ఆ ఫరంలో ఉన్న పేర్లు వైఫ్ ఆఫ్ సన్ ఆఫ్ సురేష్ బాబు వచ్చినప్పుడు ఈ ఫరంని మనం రిజిస్టర్ చేయాలా లేదా అనేది మీకు తెలియదా? నామ్స్ ప్రకారం అక్కడికక్కడే మీరు అది రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. రిజెక్ట్ చేస్తూ ఒక కాపీ కావాలంటే ఇట్లా మీ వారు అప్లికేషన్ పెట్టారు, మేము రిజెక్ట్ చేసినాము ఈ పలానా కాసు కింద అని చెప్పాలి. అటువంటిది ఏది చెప్పకుండా, అటువంటిది ఏది లేకుండా అట్లా రిజిస్ట్రేషన్కు అనుమతించిన అధికారులపైన విచారణకు కానీ, ఒక నోటీసుకు కానీ, శాఖాపరమైన చర్యలకు కానీ ఈ పొద్దు మా మేయర్ గారి పైన శాఖాపరమైన చర్యలకు సిద్ధం చేశారు. ఎందుకంటే తప్పు చేశారని చేస్తున్నాం. తప్పు ఆయన చేయలేదు. ఇది వాళ్ళపైన తీసుకోకుండా కేవలం అధికారులపైన ఎటువంటి చర్యకు కానీ, ఎటువంటి నోటీసులు కానీ ఇవ్వకుండానే కేవలం మా మేయర్ గారి పైనే, వాళ్ళ కన్స్ట్రక్షన్ పైనే తీసుకున్నారు. ఇటువంటి డైరెక్షన్స్ ఈ పొద్దు మీరు ఈ విచారణలు, ఈ ఆర్డర్స్ కింది నుండి పై వరకు ఎవరైతే ఈ ఆర్డర్స్ను కొనసాగిస్తారో, రాబోయే కాలంలో ఇటువంటి ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా రేపొద్దునే ఎక్కడ తప్పు జరిగిందని కూడా మా ప్రభుత్వం రానున్న కాలంలో తెలుస్తుంది. అప్పుడు మేము కూడా దానిపై విచారణ జరుపుతాం. అదే కాకుండా మీరు 36 లక్షల రూపాయలు మా మేయర్ గారు అవినీతి చేశారని కొన్ని మీడియాల్లో వస్తున్నాయి. మా మేయర్ గారు 36 లక్షలు కాదు, 36 పైసలు కూడా ఎక్కడ కూడా అవినీతి చేసినానని లేదు. ఎందుకంటే మా మేయర్ గారు కుమారుడు వర్ధని కన్స్ట్రక్షన్ పేరు మీద 36 లక్షలు వర్కులు చేశారే కానీ ఆ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్లో కూడా వర్కులు క్వాలిటీ గురించి కానీ ఏ దాని గురించి ఇవ్వలేదు. కేవలం 36 లక్షలు పనిచేశారు. వీళ్ళు దానికి అర్హులు కారనే ఉద్దేశంతోనే రికమెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా విజిలెన్స్ వారు కూడా ఒక మాట ఇచ్చారు. ఏమని, మీరు ఏమన్నా మేయర్ గారికి దృష్టికి ఏమన్నా ఈ రిజిస్ట్రేషన్ ఫారం చేసేటప్పుడు, రిజిస్టర్ చేసేటప్పుడు ఏమన్నా మీరు ఇంటిమేట్ చేశారా, ఎటువంటి నోటీసు లెటర్ పంపించారని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు రిప్లై ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఇది మీకు ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారికి
ఎప్పుడైతే ఆ పైన చైర్ తీశారనే ఉద్దేశంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వ పని చేయాలి. ఈ పొద్దు 5 ఏళ్ళు ఒక అధికారం ఉంటుంది, రాబోయే 5 ఏళ్ళకు ఇంకొక అధికారం వస్తుంది. కాబట్టి నిష్పక్షపాతంగా చేయండి. కానీ ఈ పొద్దు మా మేయర్ గారు న్యాయస్థానం నమ్ముకున్నారు. మేము కానీ మా పార్టీ కానీ న్యాయస్థానం మీద నమ్ముకొని న్యాయస్థానంలో ఎంటర్ అయ్యారు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన రిపోర్టును వెంటనే స్క్వాష్ కూడా అవుతుంది. ఎందుకంటే అధికారులతో విచారణ లేదు కాబట్టి ఇది చెల్లే ప్రసక్తే లేదని ముక్తఖండకు చెప్తున్నాం. ఇప్పుడు నిన్న మాట్లాడిన కార్పొరేటర్స్ అందరూ కూడా అక్కడ 8 మంది కార్పొరేటర్స్ కూడా ఈ పొద్దు కార్పొరేటర్ అని మీకు సింబల్ ఉండేది, మీ డిసిగ్నేషన్ ఉండేది కూడా ఇచ్చిన భిక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న అప్పుడున్న డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మేయర్ సురేష్ బాబు గారు, మన అప్పుడున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు పెట్టిన భిక్షనే. మీరు మాట్లాడే అర్హత ఎప్పుడు కూడా ఎక్కడా లేదు. మీరు వెంటనే మీ పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో వచ్చి మీరు మళ్ళీ కార్పొరేటర్లుగా ఎన్నికైనప్పుడు మా పైన మాట్లాడే అర్హత మీకు ఉంటుందని ఈ సభాముఖంగా సవాల్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.